తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశమని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించామని, తన ద్వారా కమ్యూనికేట్ చేయమని సీఎం చెప్పారని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో హాలీవుడ్ సినిమాలు షూటింగ్లు జరిగేలా చూడాలని సీఎం సూచించినట్లు తెలిపారన్నారు. ఇండస్ట్రీ అభివృద్ధికి తమకు సహకరిస్తామని సీఎం స్పష్టం చేశారన్నారు. హైదరాబాద్ ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో, హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమతో పంచుకున్నారని దిల్ రాజు చెప్పారు. దానిపై చిత్ర పరిశ్రమ మొత్తం మరోసారి చర్చించుకుని ఎఫ్డీసీ ద్వారా ఆయనకు సలహాలు సూచనలు ఇస్తామన్నారు. హైదరాబాద్ను సినిమా ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్ హబ్గా మార్చేందుకు అడుగులు వేస్తామన్నారు. ఇక బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న విషయమని దిల్ రాజు అన్నారు. అది ముఖ్యం కాదన్నారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. ఇంటర్నేషనల్ గా తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడం అనేది అజెండా అని దిల్ రాజు తెలిపారు.